మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చినప్పుడు మీ దగ్గర చెక్ లేదు, ప్రామిసరీ నోట్ లేదు, అగ్రిమెంట్ లేదు, ఓన్లీ ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉన్నాయా? అయితే మీరు వాళ్ళపైన కేసు ఫైల్ చేయొచ్చు, బట్ ఈ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్, యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి, ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎం యాప్ స్క్రీన్ షాట్స్, ఎస్ఎంఎస్ ఆర్ వాట్సాప్ చాట్స్, ఈమెయిల్ కన్ఫర్మేషన్, ఇలా ఈ ప్రూఫ్స్ అన్నీ మనకు కోర్టులో వ్యాలిడ్ అవుతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏ కేసు ఎలా ఫైల్ చేయాలి? సివిల్ కేసు అయితే మనం సమ్మరీ సూట్ లేదా సివిల్ సూట్ ఫైల్ చేయొచ్చు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వచ్చేసి వితిన్ 3 years లిమిటేషన్ పీరియడ్లో ఉండాలి. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం డైరెక్ట్గా కేసు ఫైల్ చేయొద్దు. బిఫోర్ మనం లీగల్ నోటీస్ ఇవ్వాలి. అందులో అమౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్ ఇవన్నీ మెన్షన్ చేసి వాళ్ళకి 15 days రీపేమెంట్ టైం ఇవ్వాలి. లీగల్ నోటీస్కి రిప్లై ఇవ్వకపోతే కనుక అడ్వకేట్ త్రూ మనం సివిల్ సూట్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ క్రిమినల్ కేసులో అయితే అండర్ సెక్షన్ 420 and 406 ఆఫ్ ఐపీసీ చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించాలి. ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకపోతే కనుక సెక్షన్ 156 ఆఫ్ 3 ఆఫ్ సిఆర్పిసి పిటిషన్ని మనం కోర్టులో డైరెక్ట్గా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. బట్ చెక్ బౌన్స్ కేసు మాత్రం పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే చెక్ లేకపోతే ఎన్ఐ యాక్ట్ 138 అనేది అప్లై అవ్వదు. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అండ్ మరిన్ని లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో చేయండి. కీప్ ఫాలో అండ్ షేర్ మై వీడియోస్.